2024లో ఇన్వెస్ట్ చేయదగ్గ ఒక 4 మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. మీ లక్ష్యాన్ని 10 లక్షలు చేసే ఫండ్స్ అనమాట ఈ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏదైనా బిగినర్ అయినా సరే, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నా సరే, ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఏ విధంగా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, అలాగే ఏ విధంగా మన క్యాపిటల్ని ఒకవేళ మీరు 10,000 రూపీస్ చొప్పున మన పర్ మంత్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మ్యూచువల్ ఫండ్ని, ఏ విధంగా మనం డివైడ్ చేసుకోవాలి క్యాపిటల్ని, ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. ఒక 4 మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో లాంగ్ టర్మ్ కోసం యావరేజ్గా మనం 15 to 25% రిటర్న్స్ పర్ ఇయర్ చొప్పున ఈ మ్యూచువల్ ఫండ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 4 మ్యూచువల్ ఫండ్స్ అన్నాం కదా, సో అన్నీ కూడా ఒకే టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే కాదనమాట. మనం ఒక ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అలాగే ఒక లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం అనమాట, అలాగే ఒక స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 4th వన్ వచ్చేసరికి మీరు కనుక ట్యాక్స్ పేయర్ అయితే కనుక సో ఒక ELSS ఫండ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ట్యాక్స్ కనుక పే చేయకపోయింటే కనుక సో మీరు ఏదైతే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వాటి గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ మనం వచ్చేసరికి ఇండెక్స్ ఫండ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఒక ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిదన్నమాట. ఎందుకంటే లాంగ్ రన్లో ఎప్పుడు కూడా మన మార్కెట్ అనేది కంటిన్యూస్గా గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ ఎప్పుడు కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయి అనమాట. అలాగే మన పోర్ట్ఫోలియోని కూడా ఏదైతే మన మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియోని కూడా కాపాడుతుందో, ఒకవేళ మార్కెట్ ఫాల్ వస్తే కనుక హెవీగా లాసెస్ రాకుండా కూడా ఇండెక్స్ ఫండ్స్ కాపాడుతాయి అనమాట. సో మన ఫస్ట్ ఫండ్ వచ్చేసరికి UTI నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అనమాట. సో ఇది మనం ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా అలాగే గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కనుక అదర్ బ్రోకరేజ్ ఛార్జెస్ లైక్ మిడిల్ బ్రోకర్స్కి మనం ఛార్జెస్ ఇవ్వకుండా మనం డైరెక్ట్ అలాగే గ్రోత్ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని ఎప్పుడు కూడా బెటర్ అనమాట. ఇది మనకి ఫస్ట్ ఫండ్ UTI నిఫ్టీ ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.21 ఉంది. సో స్మాల్ ఉందన్నమాట. అలాగే ఎగ్జిట్ లోడ్, ఎటువంటి ఎగ్జిట్ లోడ్ లేదనమాట. మీరు ఎప్పుడైనా సరే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆఫ్టర్ 15 డేస్ తర్వాత నుంచి ఎప్పుడైనా ఎగ్జిట్ అనేది అయిపోవచ్చు అనమాట. దీని యొక్క AUM సైజ్ అంటే ఫండ్ సైజ్ వచ్చేసరికి ఈ మ్యూచువల్ ఫండ్ది 16,000 crores అరౌండ్గా ఉందన్నమాట. సో లాక్ ఇన్ పీరియడ్ లేదు. ఈరోజు ఇన్వెస్ట్ చేసి 15 డేస్ తర్వాత నుంచి ఎప్పుడైనా సరే మీరు ఎగ్జిట్ అనేది అవ్వచ్చు అనమాట. ఈ ఫండ్ వచ్చేసరికి 11 years 4 months ఓల్డ్ అనమాట. అంతేకాకుండా మంచి రిటర్న్స్ కూడా ఇస్తుంది. నేను కూడా పర్సనల్గా UTI నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 5 to 6 years నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు కనుక స్టార్ట్ చేద్దాం అనుకుంటే దీంట్లో సిప్ 500 రూపీస్ దగ్గర సిప్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ లంసమ్ అమౌంట్ అంటే బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మినిమం 5,000 నుంచి ఎంతైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో రిటర్న్స్ యావరేజ్గా మనకి 12 to 15% నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎప్పుడు కూడా 12 to 15% రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్ ఇయర్కి. ఒకవేళ మార్కెట్ క్రాష్ వచ్చినా రికవరీ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఆ టైంలో కూడా యావరేజ్గా మనం ఒక 8 years 10 years వ్యూ చూసుకుంటే కనుక 12% రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవి మనకి ఏవైతే అబ్జర్వ్ చేయొచ్చు ట్రేడింగ్ రిటర్న్స్ ఆల్మోస్ట్ మనకి సో 12 to 15% రిటర్న్స్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే వీళ్ళు ఏ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తారంటే ఎక్కువగా ఇండెక్స్ ఫండ్ కాబట్టి, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ కాబట్టి నిఫ్టీ టాప్ 50 స్టాక్స్లో మాత్రమే వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో లాంగ్ రన్లో మనకి సేఫ్ సైడ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఓవరాల్గా మనకి సో ఈ ఫండ్ గురించి అనమాట. మీరు ఏ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో అయినా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. నేను పర్సనల్గా UTI నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి సో నేను ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ అనేది చేస్తున్నాను అనమాట. మీరు ఏ ఫండ్ అయినా సరే నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ తీసుకోవచ్చు. ఎందుకంటే యావరేజ్గా అన్ని ఫండ్స్ ఇండెక్స్ని ఫాలో అవుతాయి కాబట్టి సేమ్ రిటర్న్సే ఇస్తాయి అనమాట. సో ఇది మన ఫస్ట్ ఫండ్ అనమాట UTI నిఫ్టీ ఇండెక్స్ ఫండ్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మనకి లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం అనమాట. సో ఆ లార్జ్ క్యాప్ ఫండ్ వచ్చేసరికి కెనరా రొబేకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అనమాట. ఇది ఒక లార్జ్ క్యాప్ ఫండ్ గైస్. సో దీంట్లో లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. మంచి ఫండ్ లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. దీని ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.48%. ఎక్స్పెన్స్ రేషియో అంటే నథింగ్ బట్ సో వాళ్ళు ఏదైతే మన ఫండ్ని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తీసుకునే ఛార్జెస్ అనమాట. ఇవి ఎంత తక్కువ ఉంటే మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు లాంగ్ రన్లో అంత మంచిదనమాట. అంత తక్కువ అమౌంట్ కట్ చేసుకుంటారు. అలాగే ఎగ్జిట్ లోడ్ వచ్చేసరికి 1% ఉంది. ఒకవేళ మీరు వితిన్ 1 yearలో అంటే ఈరోజు ఇన్వెస్ట్ చేసి వితిన్ 1 yearలో కనుక సో మీరు ఎగ్జిట్ అయిపోతే కనుక ఈ ఫండ్ నుంచి మీకు 1% ఛార్జెస్ అనేవి పడతాయి అనమాట. ఆఫ్టర్ 1 years నుంచి మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ అయితే ఎటువంటి ఛార్జెస్ పడవు ఫ్రెండ్స్. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క ఫండ్ సైజ్ AUM వచ్చేసరికి 12,500 crores ఉందన్నమాట. ఏజ్ వచ్చేసరికి 11 years 4 months ఇది కూడా. సో దీంట్లో ఒకవేళ సిప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మినిమం 1,000 రూపీస్ నుంచి సిప్ చేసుకోవచ్చు. లంసమ్ వచ్చేసరికి మినిమం అంటే బల్క్ అమౌంట్ 5,000 నుంచి ఎంతైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక లార్జ్ క్యాప్ ఫండ్. సో లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లార్జ్ క్యాప్స్
ఫండ్స్ ఎప్పుడు కూడా మనకి ఒక 15% నుంచి 18% రిటర్న్స్ పర్ ఇయర్ చొప్పున యావరేజ్గా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది కూడా చాలా మంచి ఫండ్, లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఈ ఫండ్ మనకి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఉంటాయో లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఆల్మోస్ట్ 89% వీళ్ళ యొక్క అమౌంట్ని 89% లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. రిమైనింగ్ 7% వచ్చేసరికి కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారన్నమాట. టాప్ సెక్టార్స్ చూస్తే కనుక ఫైనాన్షియల్, టెక్నాలజీ, ఎనర్జీ, ఆటోమొబైల్ వీటిలో ఎక్కువ వెయిటేజ్ అనేది ఇచ్చారన్నమాట. ఆల్మోస్ట్ చాలా మంచి వెయిటేజ్ అనేది ఇచ్చారన్నమాట. మెయిన్ స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లాంగ్ రన్లో మనకి ఈ ఫండ్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి కెనరా రొబాకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ అనమాట. ఇది ఒక లార్జ్ క్యాప్ ఫండ్ గైస్. సో ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డైరెక్ట్ ప్లాన్, గ్రోత్ ప్లాన్ చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే డివైడ్ చేసుకోండి. ఏదైతే మీరు ఇన్వెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక సో ఈచ్ ఫండ్లో 2,500 రూపీస్ లేదా 3,000 రూపీస్ చొప్పున డివైడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సో స్మాల్ క్యాప్ ఫండ్ ఫ్రెండ్స్. సో నేను పర్సనల్గా క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ అనేది చేస్తున్నమాట. సో ఎస్బీఐ స్మాల్ క్యాప్ కూడా ప్రీవియస్గా ఇన్వెస్ట్మెంట్ చేసాను, బట్ అదర్ దాంట్లో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫండ్ కూడా ఫండమెంటల్స్ ఏదైతే బాగున్న ఫండ్ అనమాట. లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఈ ఫండ్ మనకి చూస్తే కనుక 0.7% ఈ ఎక్స్పెన్స్ రేషియో, స్మాల్ ఎక్స్పెన్స్ రేషియో అని చెప్పొచ్చు. ఎగ్జిట్లో సేమ్ 1 ఇయర్ లోపల కనుక ఎగ్జిట్ అయితే కనుక సో 1% ఛార్జెస్ ఉంటే 1 ఇయర్ తర్వాత నుంచి ఎటువంటి ఛార్జెస్ ఉండవు అనమాట. ఈ ఫండ్ యొక్క ఏయుఎం ఫండ్ సైజ్ వచ్చేసరికి 17,349 crores ఉందన్నమాట. ఏజ్ వచ్చేసరికి 11 years, సో 4 months అనమాట. అంటే సో 2013లో ఈ ఫండ్ లాంచ్ అయింది. ఓల్డ్ ఫండ్, చాలా మంచి ఫండ్ అనమాట. సో అలాగే ఈ ఫండ్ వచ్చేసరికి మనకి స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎప్పుడు కూడా యావరేజ్గా మనకి సో 15 to 25% రిటర్న్స్ అనేవి ఇస్తాయి అనమాట. ఈ ఫండ్ మనం చూస్తే కనుక లాస్ట్ 10 years మీరు చూస్తే కనుక 23% అరౌండ్గా 21 నుంచి 23% అరౌండ్గా మనకి సో ఈ ఫండ్ అనేది రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. యావరేజ్గా మనం 20-25% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవ్రీ స్మాల్ క్యాప్ ఫండ్ నుంచి. ఇది బెస్ట్ ఫండ్, చాలా మంచి ఫండ్. సో ఈ ఫండ్ వచ్చేసరికి వీళ్ళ ఒక టోటల్ ఏయుఎంలో టోటల్ ఫండ్ సైజ్లో 28% వచ్చేసరికి లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రిమైనింగ్ అంతా కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే స్మాల్ క్యాప్ ఫండ్ కాబట్టి సో కొంత లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసి రిమైనింగ్ అంతా కూడా సో స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఎక్కువగా ఫైనాన్షియల్ సెక్టర్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎనర్జీ సెకండ్ సెక్టర్ అనమాట. మెటల్ అండ్ మైనింగ్స్ సో థర్డ్ సెక్టర్ అనమాట. హెల్త్ కేర్లో 8.56% వెయిటేజ్ ఇచ్చారనమాట. సో ఇవి అనమాట టాప్ స్టాక్స్. సో ఓవరాల్గా ఈ ఫండ్ కూడా చాలా మంచి ఫండ్ అనమాట. సో ఈ ఫండ్ యొక్క మనం అబ్జర్వ్ చేస్తే కనుక రిమైనింగ్ వాటితో పోలిస్తే కనుక ఈ ఫండ్ సో ఏదైతే ఈటీ మనీ వాళ్ళకి టాప్ 1 ర్యాంకింగ్ కూడా ఇచ్చింది. లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఈ ఫండ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అలాగే మనకి ఫోర్త్ ఫండ్ వచ్చేసరికి ఈఎల్ఎస్ఎస్ ఫండ్, అంటే ట్యాక్స్ సేవర్ ఫండ్ అనమాట. ఒకవేళ మీరు ట్యాక్స్ పే చేస్తుంటే కనుక సో ట్యాక్స్ సేవర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ట్యాక్స్ సేవర్ ఫండ్ మినిమం 3 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. సో ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే 3 years దాకా కూడా మనం ఆ క్యాపిటల్ని విత్డ్రా అనేది చేసుకోలేము అనమాట. సో ఖచ్చితంగా 3 years లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు కనుక ట్యాక్స్ పేర్ అయితే కనుక క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. నేను కూడా పర్సనల్గా అరౌండ్గా 1.5 lakh సో ఆల్మోస్ట్ 3 years బ్యాకే నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను అనమాట. సో ఇది కూడా ఫండ్, మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. ఆల్మోస్ట్ నాకు 75% రిటర్న్స్ దాకా కూడా ప్రస్తుతం ఇస్తుంది అనమాట ఈ ఫండ్ అనేది. సో ఈ ఫండ్ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 10 yearsలో అరౌండ్గా 17% దాకా కూడా ఇచ్చింది. లాస్ట్ 1 yearలో 60%, 40 to 50% అరౌండ్గా రిటర్న్స్ అనేది ఇచ్చిందన్నమాట. నా పర్సనల్ దాంట్లో కూడా నేనైతే 1.5 lakh ఇన్వెస్ట్ చేశాను. దాంట్లో అరౌండ్ 75,000 to 80,000 ప్రాఫిట్లో ఉన్నానమాట. బట్ ఏదైతే లాక్ ఇన్ పీరియడ్ కాబట్టి మనం ఎగ్జిట్ అనేది అవ్వలేదన్నమాట. సో ఇది కూడా బెస్ట్ ఫండ్ అనమాట. ఒకవేళ మీరు ట్యాక్స్ సేవింగ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ ఫ్రెండ్స్. లేదు మీరు ట్యాక్స్ సేవింగ్ కాకుండా మీరు ట్యాక్స్ పే చేయట్లేదు, సో ట్యాక్స్ దాంట్లో లేరు, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది, సో మీకు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే ఒకవేళ ఫోర్త్ ఫండ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక సో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే లార్జ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటంటే సో వాళ్ళు సో మార్కెట్ని బట్టి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట. సో అది మారుతుంటుంది, బట్ లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఈ ఫండ్ కూడా ఇస్తుంది అనమాట. సో దీని యొక్క ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.57% ఉంది. ఎగ్జిట్లో 2% ఉంటుంది. ఒకవేళ మీరు కనుక సో 1 year బిలో కనుక ఎగ్జిట్ అవుదాం అనుకుంటే కనుక 365 days బిలో మీకు సో
2% ఛార్జ్ అనేది పడుతుందన్నమాట. అలాగే మీరు కనుక 2 ఇయర్స్ లోపల ఎగ్జిట్ అవుదాం అనుకుంటే 1 ఇయర్ తర్వాత నుంచి 2 ఇయర్స్ లోపల ఎగ్జిట్ అవుదాం అనుకుంటే 1% ఛార్జెస్ పడతాయి అనమాట. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మీరు ఎప్పుడు ఎగ్జిట్ అయినా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. దీని యొక్క AUM వచ్చేసరికి 60,000 crores అనమాట. ఎటువంటి లాకింగ్ పీరియడ్ లేదు, ఎగ్జిట్ అవ్వచ్చు, బట్ ఎగ్జిట్ లోడ్స్ పడతాయి, గుర్తుపెట్టుకోండి. సో మినిమం 1000 రూపీస్ దగ్గరించి సిప్ స్టార్ట్ చేసుకోవచ్చు. లంసమ్ వచ్చేసరికి ఇది కూడా 1000 రూపీస్ దగ్గరించి సో బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. 50,000 కానీ 1 lakh ఎంతైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మంచి రిటర్న్స్ యావరేజ్గా ఇస్తుందన్నమాట. యావరేజ్గా 20% రిటర్న్స్ సో ఇది మనకి ఇస్తుందన్నమాట. లాస్ట్ 10 ఇయర్స్ మనం యావరేజ్ రిటర్న్స్ తీసుకున్న 20% ఉంటుందన్నమాట. సో ఇవన్నమాట 4 ఫండ్స్. ఫస్ట్ వన్ మనం ఇండెక్స్ ఫండ్ డిస్కస్ చేసాం, UTI ఇండెక్స్ ఫండ్. సెకండ్ వన్ లార్జ్ క్యాప్స్ ఫండ్ డిస్కస్ చేసాం, కెనరా రోబాకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి స్మాల్ క్యాప్ ఫండ్ డిస్కస్ చేసాం, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అనమాట. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి ఒకవేళ మీరు ట్యాక్స్ పేయర్ అయితే క్వాంట్ TLSS ట్యాక్స్ ఎవర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు కనుక ట్యాక్స్ పేయర్ కాకపోతే సో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. పరాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఈ విధంగా మనం పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో డైవర్సిఫై అని చెప్పాం కదా అని చెప్పేసి ఒక 8 ఫండ్స్ 9 ఫండ్స్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక సో 2.5 అంటే 2,500 చొప్పున ఈచ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీ ట్యాక్స్ పేయర్ అయితే కనుక అక్కడ 1.5 lakh ఇన్వెస్ట్ చేసి రిమైనింగ్ 3 ఫండ్స్లో ఏవైతే మీరు 2.5 అలాగే 3,000 యావరేజ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా డివైడ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి గైస్. సో సిప్ చేసినా సరే లంసమ్ చేసినా సరే బెటర్ ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. సో ప్రజెంట్ మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి సిప్ చేసుకోవడమే బెటర్. సో లంసమ్స్ ఎప్పుడు కూడా సో మార్కెట్స్ కొంత ఫాల్ అయిన తర్వాత సో లంసమ్ అమౌంట్లు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ప్రస్తుతం అయితే కనుక సిప్పే చాలా బెటర్ అనమాట. సో ఇవన్నమాట 4 ఫండ్స్ ఏవైతే మనం డిస్కస్ చేసాం. సో మీకు ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయో క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఎటువంటి స్టాక్స్ మీద కానీ మ్యూచువల్ ఫండ్స్ మీద కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అడగొచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.